నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఏపీలో ఎన్నికల హీట్తో విశాఖ రాజకీయం ఇప్పుడు కీలకంగా మారుతోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా వైజాగ్ నుంచి మంత్రి బొత్స సతీమణి ఝాన్సీకి ఎంపీ టికెట్ కేటాయించారు సీఎం జగన్. కూటమి నుంచి భరత్ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. పార్లమెంట్లో ఉత్తరాంధ్ర సమస్యలను లేవనెత్తి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పటికే ఝాన్సీ గారు. అలాగే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది. పొరుగు జిల్లా ఎంపీగా ఉన్న టైంలోనే వైజాగ్ కోసం గళం విప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, పోర్ట్ కోసం, కేంద్ర ఉద్యోగుల కోసం, అలాగే రైల్వే జోన్ కోసం అప్పుడే గళం విప్పారు. ఇక వైజాగ్లో బొత్స సత్యనారాయణ కూడా చాలా మంచి పట్టుంది. జగన్ సంక్షేమ పథకాలు, వాళ్ళ కుటుంబానికి ఉన్న మంచి పేరే మమ్మల్ని గెలిపిస్తాయంటున్నారు బొత్స ఝాన్సీ. ఇంకా ఎలాంటి పాజిటివ్ ఈక్వేషన్స్ వైజాగ్లో వాళ్ళకి కలిసి వస్తాయో డైరెక్ట్గా బొత్స ఝాన్సీ గారితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు మీకు టైం ఎలా దొరుకుతుంది? ఒక లేడీ టైగర్ లాగా, ఒక పొలిటీషియన్గా, ఒక గృహిణిగా, ఇంకా మళ్ళీ స్టూడెంట్గా పొలిటికల్ సైన్స్లో పిహెచ్డీ చేయబోతున్నారు. ఆల్రెడీ మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది పాలిటిక్స్లో, మళ్ళీ చదువుతున్నారు. సో అసలు టైం ఎలా దొరుకుతుంది? ఫస్ట్ ఈ ఆన్సర్తో స్టార్ట్ చేద్దాం. ఏదైనా ఉమెన్ అనుకుంటే సాధ్యం కానిది ఏమి ఉండదు. ప్రాపర్ ప్లానింగ్ చేస్తూ మిగిలిన టైం కూడా మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకుంటూ మిగిలిన సమయం దాన్ని కేటాయింపు చేసుకోవడంలోనే తప్పులేదు అనుకుంటున్నాను. ఆ ఫ్యాషనేట్ నాకు ఏదైనా ఒక సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే నేరుగా ఓన్లీ బుక్ తీసుకొని చదివితే అంత మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి నేనైతే యూనివర్సిటీలోనే జాయిన్ అయ్యే చదువుకోవడం అనేది పెట్టుకున్నాను. ఆ విధంగానే ఇప్పటికి 2 పిహెచ్డీలు అవ్వటం, 3వ దానికి కూడా పిహెచ్డీకి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది పొలిటికల్ సైన్స్లో. అంటే ఇన్ని రోల్స్ పోషిస్తున్నారు, మళ్ళీ ప్రజలకు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారని పేరు వచ్చింది. ఎలా పాసిబుల్ అవుతుంది ఇదంతా? ఎక్కడున్నా సరే ఈరోజు కమ్యూనికేషన్ మన చేతిలో ఉంది. మొబైల్స్ ద్వారా, దీని ద్వారా ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయటం అనేది. ఒకవేళ లేకపోయినా నాకుండే ఎవరైతే ఉన్నారో వారు పిఏలు అవనివ్వండి, ఇంకా అవనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఎవరో ఒకరు 2-3 కనెక్టివిటీ ఉంటాం. ఏదైనా ఉంటే ఆ ఇష్యూ వెంటనే ఇమ్మీడియట్గా నా వరకు నేను సాల్వ్ చేయగలిగితే నేను చేయటం, లేదంటే సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి చేయాల్సి వస్తే చేయటం, ఇంకా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తే దాన్ని కూడా తీసుకెళ్ళటం, ఇట్లాంటివి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేయటం, పదవితో సంబంధం లేకుండా సర్వీస్ చేయడం అనేది మా ఫ్యామిలీలో మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది. అదే క్రమంలో ప్రజలతో మమేకమే ఈవేళ ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలే ఒక ఫ్యామిలీగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ఓకే, అంటే విజయనగరం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి విశాఖ ఎంపీ సీట్ ఇచ్చారు సీఎం జగన్. మిమ్మల్ని అంతగా నమ్మడానికి కారణం ఏంటి? ఏదైతే విజయనగరమా విశాఖపట్నం అని కాకుండా నేను విజయనగరం నా మెట్టినిల్లు. ఓకే, పుట్టినిల్లు నాకు విశాఖపట్నం. విశాఖపట్నం కన్నవారు నా తల్లిదండ్రులు, పేరెంట్స్ ఉన్నది. నా చైల్డ్హుడ్ నేను ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడ మున్సిపల్ స్కూల్స్లోనే, హై స్కూల్స్లో కమలా నెహ్రూ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను, సిబిఎం ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను, యూనివర్సిటీస్లో స్కూలింగ్ దగ్గర నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను. స్కూలింగ్ మొత్తం ఇక్కడే, అయినా మిమ్మల్ని నాన్ లోకల్ అంటున్నారు, మరి దీనిపై ఏమంటారు? పెళ్ళై అక్కడికి వెళ్ళాను కాబట్టి విజయనగరం నాకు నాన్ లోకల్ అంటున్నారు. విజయనగరంలో కూడా ఎస్కోట కాన్స్టిట్యున్సీ విజయనగరంలోనిదే, మరి అది కూడా పార్ట్ ఆఫ్ ది ఎంపీ కాన్స్టిట్యున్సీ. సో ఇటు పుట్టినిల్లు అటు మెట్టినిల్లు 2 చోట్ల కూడా సేవ చేసే అరుదైన అదృష్టం ఒక బీసీ ఉమెన్కి నాకు అవకాశం, ఉమెన్కి కూడా అవకాశం ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సర్వీస్ చేయడానికి ఇప్పుడు ఇండైరెక్ట్గా చేయడం అయ్యేది, ఇప్పుడు డైరెక్ట్గా చేయడానికి ఈ ప్రాంతం కీలకమైనది. ఉత్తరాంధ్రలోని కీలకమైనది విశాఖపట్నం. విశాఖపట్నం ఎప్పుడైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుందో, అందరికీ ఇది యాక్సెసిబిలిటీగా ఉంటుందో, ఇక్కడ యూత్కి కూడా వీళ్ళ ఎంప్లాయ్మెంట్తో పాటు, ఇండస్ట్రీస్తో పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కనెక్టివిటీ అనే దాన్ని ఈరోజు విశాఖపట్నంకు ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం డెవలప్ అయితేనే ఏదైనా దానికి డెవలప్ చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈరోజు స్థానికంగా ఉండే వాళ్ళకి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఒక ఆకాంక్ష ఉంటుంది. దాన్ని నెరవేర్తించడానికి ఒక అవకాశాన్ని కూడా ఈరోజు మాకు కల్పించి ఇచ్చారు. దానికోసం ఈరోజు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం కీలకం కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు ఆ అవకాశాన్ని కల్పించారని భావిస్తున్నాను. ఓకే, అంటే విశాఖ లోక్సభ పరిధిలో కమ్మ వర్గంది పెత్తనం అంటున్నారు. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం చెప్తారు దీనిపై? ఎవరు భ్రమరాలు ఉంటారు వచ్చినప్పుడు. అంటే వారు ఎప్పుడు కూడా వచ్చినది ఇక్కడ ఏదో ఒక కాంట్రాక్ట్స్ కోసం వచ్చిన వాళ్ళు,
మెజారిటీ ఇండస్ట్రీ కాంట్రాక్ట్స్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్స్గా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెటిలర్స్గా అయిపోయి దాని తర్వాత ఏ ఓటు పెట్టుకొని వాళ్ళంతా కార్పొరేట్ సెక్టర్లో ఉండడం, కమర్షియల్గా చూడటం అలవాటు అయిపోయింది. స్థానికంగా ఉండేవాడికి ఇక్కడ పేద ప్రజల దగ్గర నుంచి ఇక్కడ కావాల్సిన అవసరాల గురించి ఈరోజు వాటి మీద వీళ్ళకి కావాలనుకొని అడగడం. ఆ రోజు చేసినప్పుడు ఎంతమంది అండి విశాఖపట్నం గురించి మాకు ఇది కావాలి అది కావాలని అడిగిన వాళ్ళు పార్లమెంట్లో చేశారు. కానీ ఈరోజు ఆ విషయం కాదు. ఈరోజు ప్రధానంగా విజయనగరంలో ఉన్న విశాఖపట్నం డెవలప్ అయితేనే మనకి ఈ ప్రాంతాలన్నీ కూడా ఉత్తరాంధ్ర వెనుకబడితేనే పోతుందనే ఆలోచనతోనే చిన్నప్పటి నుంచి మేము చదివినప్పుడు మా స్కూల్ గోయింగ్లో కూడా ఇవాళ BHPకి వెళ్ళేవాళ్ళం, అలాగే షిప్ యార్డ్కి వెళ్ళేవాళ్ళం, అలాగే స్టీల్ ప్లాంట్కి వెళ్ళేవాళ్ళం, ఆ పోర్ట్లు చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఇట్లాంటివన్నీ వెళ్ళటం వల్ల వీటి తాలూకు ఇంపార్టెన్స్, వీటిని ఎలాగా ప్రొడక్ట్ చేసుకుంటే ప్రొడక్షన్ పెంచితే ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఇట్లాంటివన్నీ కూడా మాకు చిన్నతనంలోనే మా మైండ్లో పడిపోయినవి అవి. సో ఇట్లన్నీ ప్రొడక్ట్ చేసుకోవాలి, వీటిని కాపాడుకుంటేనే మన విశాఖపట్నం ఈరోజు సిటీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేదాన్ని మేము మహానగరంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ అవకాశాలన్నీ కావాలి. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖలోని భాగంగా ఈరోజు ప్రత్యేకించి 1000 crores బడ్జెట్ ఈరోజు PPT మోడ్లో స్టేట్ గవర్నమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్తో చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇక్కడ కొన్ని టెరిటోరీస్ అన్ని కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన వాటిలో వాటి పర్మిషన్స్ వాటికి ఇవ్వాల్సినవి, ఇలా వారి సహకారంతో విశాఖపట్నాన్ని ఈరోజు నంబర్ 1 మహానగరంగా మార్చాలనే ఆలోచనతో ఈరోజు ఉన్నారు. ఓకే, అంటే అప్పట్లోనే మీరు పొరుగు జిల్లా ఎంపీగా ఉన్నా కూడా వైజాగ్ సమస్యలపై గళం విప్పారు. సో ముందు కూడా చేస్తారా ఆ పోరాటం? ఖచ్చితంగా కదా, అప్పుడే అందుకే అంటున్నాను, అప్పుడే చేయగలిగాను. ఈరోజు విశాఖపట్నం అందరికి కూడా ఉత్తరాంధ్రకి హార్ట్ ఆఫ్ ది సిటీ విశాఖపట్నం అనేది. ఖచ్చితంగా దీన్ని ఎప్పుడైతే పరిరక్షించుకుంటామో ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్ర వెనుకబడతనం పోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ఈరోజు ఇప్పటికే దీనికి సంబంధించినవి కూడా సీవేస్ ఉన్నాయి, కోస్టల్ బెల్ట్ ఉంది, ఎయిర్వేస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి దాన్ని ఇప్పటికీ ప్రారంభమైంది. అట్లాగే ఈ రైల్వే కనెక్టివిటీ ఉంది, ఇక్కడ రైల్వే జోన్ ఇచ్చారనుకోండి, రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది. ఆ కనెక్టివిటీ కూడా 3 స్టేట్లకు సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అట్లాగే మధ్యప్రదేశ్, అటు వెళ్తే వెస్ట్ బెంగాల్, ఇటు వెళ్తే మళ్ళీ మనకి తెలంగాణ, అటు వెళ్తే చెన్నై, ఇలా కనెక్టివిటీ ఉన్న సెంటర్ పాయింట్ ఇది. సో ఇలాంటి వాటిని ఈరోజు మనకి ఎప్పుడైతే పెరుగుతాయో వచ్చేవాళ్ళు కూడా ఈరోజు ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. అట్లాగే ఇది గ్లోబల్గా ఇది డెవలప్ అవ్వాలంటే ఇక్కడ అవసరమైనది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ లాంటి ఉండాలి, మెడికల్ హబ్ లాంటిది ఉండాలి, టూరిజంలో డెవలప్ అయ్యేది ఉండాలి, అట్లాగే పోర్ట్లు ఉండాలి, ఫ్రైట్ కారిడార్ కింద పోర్ట్స్ ఉండాలి, ఏవి తీసుకురావాలన్నా ఇట్లాంటి వాటి అన్నిటితోనూ కూడా ఈరోజు చూసుకుని వెళ్ళేవి. అవన్నీ కూడా వీళ్ళ ముఖ్యమంత్రి గారు 6 పోర్ట్లు 10 ఫిషింగ్ 4 పోర్ట్లు పెట్టారు, 10 ఫిషింగ్ హార్బర్స్ పెట్టారు. వాటికి సంబంధించి వీళ్ళ మత్స్యకారుల జీవనోపాధి ఇంకా మెరుగై వాళ్ళకి ఇంక కావాల్సినంత వీళ్ళ సమృద్ధిగా ఉండడానికి. ఓకే, అయితే సంక్షేమ పథకాలు తప్ప అసలు అభివృద్ధి ఏం లేదు, ఐటీ పరిశ్రమలు కూడా రావడం లేదని టీడీపీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద ఏం చెప్తారు? వాళ్ళు ఉండేటప్పుడు ఒకటి కూడా తీసుకురాలేదు కాబట్టి వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారు. అసలు ఐటీ చదిని ముందుగా ఇక్కడ పెట్టింది, దానికి అవకాశం ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, ఆ టైంలోనే వచ్చింది, ఆ టైంలోనే పెట్టి దాన్ని ఇప్పుడు టెక్ మహేంద్రగా దాన్ని చేంజ్ అయ్యి సర్వీస్ చేస్తున్నారు. రెండవది కూడా ఏదైతే ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్స్టాడ్ కానీ, అట్లాగే భారత్ ఎలక్ట్రానిక్స్ దాని నుంచి కానీ, అలాగే XTIT కానీ, WNS కానీ ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్కి రెడీగా ఉంది. అట్లాగే ఆన్గోయింగ్ ఆల్రెడీ అవి స్టార్ట్ అయినవి, ఇంకో రెండోది ఆన్గోయింగ్గా వెళ్ళేది అదాని డేటా సెంటర్, ఫ్లిప్కార్ట్ లాంటిది కానీ, ఇన్ఫోసిస్ WNS సెకండ్ ఫేజ్ కానీ, ఇన్ఫోసిస్ లాంటిది కానీ, విప్రో లాంటిది కానీ, ఇలాంటివన్నీ వచ్చి డెలాయిట్ లాంటిది కూడా ఇక్కడ రావడానికి వారు సుముఖం చూపిస్తున్నారు. టీడీపీ ఏమో విశాఖపట్నం మా కంచుకోట, మేమే గెలిచి తీరుతామని అంటున్నారు.
సో మీకు అసలు ఎంతవరకు భరత్ పోటీ ఇవ్వగలరు అనుకుంటున్నారు? ఎవరి సామర్థ్యం వాళ్ళు తక్కువ అనుకోరు కదండి. అయితే ఒకసారి ఆలోచన చేయాలి. 2014 నుంచి 19 వరకు చేసిన గవర్నమెంట్లో వాళ్ళు 15 నుంచి 19 ఆ టైంలో చేసిన దాంట్లో వాళ్ళు ఏం చేశారు, ప్రజలకి అజెండా ఏమి ఇచ్చారు, అజెండాలో ఒక్కటైనా మచ్చికైనా చేసి ప్రజలకి ఈవేళ ఆదుకున్నారా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఆడపిల్ల పుడితేలు ఇస్తూ ఉన్నారు, రైతు రుణమాఫీ చేస్తూ ఉన్నారు, ఉచిత విద్యుత్తులు ఇస్తూ ఉన్నారు, నిరుద్యోగ భృతులు ఇస్తూ ఉన్నారు. ఒక్కటంటే ఒక్కటి మచ్చుకైనా ఒకటి కూడా ఇచ్చే పాపాన్ని పోలేదు వాళ్ళు. ఈరోజు అది ఒకవేళ ఇచ్చినా సరే వాళ్ళ కమిటీలు వాళ్ళ దీనికి సంబంధించి పెట్టుకుని వాళ్ళ నాయకులకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే పెట్టుకుని వెళ్ళారు. ఒక పరిశ్రమ అయినా తీసుకురాగలిగారా? ఒక దేనికైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? వాళ్ళు ఉండే టైంలోని గవర్నమెంట్ అన్నీ రిలీజ్ చేసింది ఉద్యోగాలు. స్టేట్లో అయినా విశాఖపట్నంకి ఏం చేశారు వాళ్ళు? ఈరోజు ఒక పక్కనే అప్పుడు అప్పుల శాతం 22% ఉండేది, ఇచ్చేది ప్రజలకే ఉండేది కాదు. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చూసుకొని వీళ్ళ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా కులాలు పార్టీలకి ప్రాంతాలకి మతాలకు అతీతంగా వీళ్ళు తీసుకొని వెళ్తున్న కార్యక్రమాలు ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి కుటుంబానికి కూడా ఈవేళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా ఎడ్యుకేషన్ తీసుకున్నారండి. ఎడ్యుకేషన్లోని ఈరోజు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ప్రతి పేదవాడి ఇంటి కుటుంబంలో ఉన్న పిల్లడు ఇవాళ ఇంగ్లీష్ మీడియం 3rd క్లాస్ నుంచే బైలింగ్వల్ బుక్స్ టోఫల్ లాంటి దాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి పెట్టగలిగారు. బైజూస్ లాంటి కంటెంట్ పెట్టి ఈరోజు అడ్వాన్స్ కోర్సెస్ వాళ్ళకి చెప్పగలుగుతున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ నుంచి టైఅప్ చేసుకొని ఆన్లైన్ కోర్సెస్ ద్వారా ఈరోజు యూనివర్సిటీలో కాలేజీలో పిల్లలకి చెప్పిస్తున్నారు. కాలేజ్ దగ్గర నుంచి 6 నెలలు ఖచ్చితంగా ఈవేళ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసి స్కిల్ మీద వాళ్ళకి తీసుకొచ్చి ఎంటర్ప్రినర్గా తయారు చేసి వాళ్ళకి స్వశక్తిగా నిలబడడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఈరోజు తీసుకెళ్తున్నారు. అంటే ఇవన్నీ తీసుకెళ్ళడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, అట్లాగే అమ్మఒడి, విదేశ విద్యకి సంబంధించినవి ఇవన్నీ ఒక పక్కన చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడేవైతే విద్యతోనే వికాసం అనేది పెద్దలు చెప్పింది. అటువంటిది కావాలంటే ఈవేళ నిరక్షరాస్యతగా పేదరికంతో ఉండడం వల్ల చాలామంది ఈవేళ మీరు నమ్మరు, ఇక్కడ బాల కార్మికుల శాతం ఎక్కువ ఉండేది. ఈరోజు పనికి కావాలని ఎవరైనా కోరుకున్నా సరే ఒకరు కనిపించరు. ఎందుకంటే ప్రతి పిల్లలకి వాళ్ళు స్కూల్లో చదివిస్తున్నారు, మంచి హాస్టల్స్ ఉన్నాయి, చక్కగా చదివించుకునేది. అమ్మాయిలు కూడా ఈవేళ మంచి స్కూల్స్ ఉండి వారికి చదువుకునే అవకాశాన్ని కల్పించి ఇచ్చారు. ఈరోజు దాంతోపాటు 17 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి 5 రెడీగా ఉన్నాయి, మిగిలినవి ట్రాక్లో ఇంకొక సంవత్సరంలోనే రాబోతున్నాయి. ఓకే, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే అంటున్నాం, మాకు దాంతోపాటు ఐఐఎం లాంటిది కూడా 2010లో పార్లమెంట్లో రేస్ చేసి దాన్ని అడగడంతో దాన్ని కూడా ఈరోజు ఐఐఎం లాంటిది కూడా ఇవాళ 450 కోట్లతో ఇనీషియల్గా దానికి అవసరమైన సైట్ని కూడా గంభీరంలోని ఇచ్చి ఈరోజు స్టార్ట్ చేసాం. ఓకే, మరి ఐటీ లాంటివి కూడా ఇవాళ పరిశ్రమలు రావాలని వీళ్ళు ఏ విధంగా అంటున్నారు కదా, ఏమి తీసుకురాదు. ఐటీ పరిశ్రమలు లాంటివి కూడా రావడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నాంది పలికారో ఈరోజు దానికి కావాల్సిన టవర్స్ కట్టడానికి కూడా మధురవాడలో 2200 కోట్లతోని ఏపీఐఏసిసి ద్వారా ఈరోజు కట్టి ఇవాళ నేరుగా వచ్చి ఇవాళ ఇన్వెస్టర్స్ పెట్టడానికి ఇవాళ అవకాశం కల్పిస్తున్నారు. ఓకే, ఇలాంటివన్నీ కూడా కదా కావాల్సినవి. ఎస్, అంటే విభజన హామీలను కేంద్రం ఇంకా నెరవేర్చలేదు. సో దీనిపై మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు కూడా ఆ రోజు ఈ రోజు ఏంటి ఇప్పుడు కూడాను ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మా పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు కోరింది. మా పార్టీ స్టాండ్స్ కూడా అదే. దాన్ని మాకు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేయండి అని చెప్పిన ప్యాకేజీని వాళ్ళ అన్నయ్యలకి పార్టీ వాళ్ళకి పంచుకోవడానికి సరిపోయింది. కానీ వాళ్ళకి ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల తాలూకా ఏదైతే ఉన్నాయో రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే పరిస్థితే కనబడలేదు. దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంత కనెక్టివిటీ ఉన్నదాన్ని ఈరోజు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్నదాన్ని ఈవేళ నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ సిటీగా అనౌన్స్ చేసిన భారతదేశంలో 4 అనౌన్స్ చేసాయి. దక్షిణ భారతంలో మన ఒక్కటే వచ్చింది. అటు సూరత్ డైమండ్స్కి ఇదైతే, ముంబై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే, ఆధ్యాత్మిక కేంద్రం ఈరోజు వారణాసి అయితే 4వది మనకి ఇచ్చారు. దేనికని ఇచ్చారు? ఈరోజు వాటన్నిటికీ సంబంధించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేషను
విద్య కానీ అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ ఇతరత్ర అటు వెల్ఫేర్ గురించి కానీ ఇవన్నీ తీసుకుంటూ చేస్తున్న కార్యక్రమాల్లో ఈరోజు ఇవ్వడంతో పాటు ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్సీ కూడా ఎడ్యుకేషన్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఏపీ స్టేట్ అని ఈరోజు ఇవ్వటం కూడా జరిగింది. ఇవి కదా కావాల్సింది. ఈవేళ 9th ప్లేస్ రిచెస్ట్ ప్లేస్గా విశాఖపట్నం ఈరోజు ఉంది. ఈవేళ 43.5 బిలియన్ ఈవేళ జీడిపితోని దీనిలోని ఈవేళ వెల్తీగా కూడా ఉండడానికి మత్స్య సంపద ద్వారా ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే దాంట్లో ఈరోజు భాగస్వామిగా ఈవేళ విశాఖపట్నం ఉంది. అంటే మీరు పొరుగు జిల్లా ఎంపీగా ఉన్న టైంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గళం విప్పడం జరిగింది. మరి ఇప్పటికీ జనాలు విశాఖ ఉక్కు మా హక్కు అనుకుంటారు. సో దీని మీద ఇంకా మీ పోరాటం కొనసాగుతుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే గతంలోనే నేను రేస్ చేశాను. ఏదైతే ఆ ప్లాంట్కి మా ఎంతమంది బలిదానం వల్ల వచ్చింది, దాని ఎన్నో వేల ఎకరాలు కూడా దానికి ఇవ్వటం జరిగింది. ఇటువంటి దాన్ని ఒక వీరందరూ కూడా అది హక్కుగా విశాఖపట్నంకే కాదు రాష్ట్రానికే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పేరు. అలాగే విశాఖపట్నం కూడా ఉక్కు నగరం అని పేరు. దాంతోనే ఒక ఐడెంటిటీ అనేది తీసుకొచ్చి ఈరోజు తీసుకొచ్చి పెట్టింది. అలాంటి దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టైంలోని కూడా అడగడం క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్, కోల్ మైన్స్ గురించి కూడా ఇచ్చి దాన్ని ఆదుకొని దాని ప్రొడక్షన్ పెంచాలని అది మినీ రత్నాలో ఉండేది. ఎప్పుడైతే మినీ 3000 మెట్రిక్ టన్స్ దీంతో ఉండే దాని నుంచి దాన్ని 6000 టన్స్తోని మెట్రిక్ టన్స్తోని దాన్ని ఉత్పత్తిని పెంచే విధానానికి దాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు దానికి అవసరమయ్యే దాన్ని రాష్ట్ర ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజు దాని ప్రత్యేక అలొకేషన్ ఇచ్చి ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేసి దాన్ని 8,900 కోట్లతోని ఆ రోజే ఏదైతే పార్లమెంట్లో రేస్ చేసి స్టీల్ కమిటీలో ఉండేదాన్ని రేస్ చేయటం వల్ల దానికి ఇచ్చి దాని స్టేటస్ని పెంచారు. అటువంటి దాన్ని ది బెస్ట్ స్టీల్గా ఈరోజు నవరత్న స్టేటస్లో వెళ్తున్న దాన్ని ఈరోజు దక్షిణ భారతం వాళ్ళంటే అంత మరి స్టెప్ మీద ట్రీట్మెంట్ చేసి దానికి కావాల్సినవన్నీ తగ్గిస్తూ ఈరోజు ప్రైవేటైజేషన్కి దాన్ని తీసుకొచ్చి పెడితే ఎవరండి ఊరుకుంటారు? ఖచ్చితంగా ఈ ప్రాంతం ఉన్న మనోభావాలు దెబ్బతీయకుండా వారిని కూడా గుర్తించాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. దాని తదనుగుణంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని మరి ఈ సందర్భంగా నేనైతే మా ముఖ్యమంత్రి గారు 2 సార్లు లెటర్ ప్రైమ్ మినిస్టర్ గారికి రాశారు. అలాగే దాన్ని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. దాన్ని ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవాలంటే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఆ కుటుంబాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రోడక్ట్ని ఖచ్చితంగా ఇవాళ పెంచే దిశగా తీసుకునే వెళ్ళే విధంగా దాన్ని ఉంచాలి. పబ్లిక్ సెక్టర్ కింద ఉంచాలి. దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లోని అటువంటి దాన్ని తీసుకోకూడదు అని చెప్పని మా స్టాండ్ కూడా చెప్తుంది. ఓకే, అంటే మీరు ఒక బీసీకి మీకు ఇచ్చారు అవకాశం జగన్. సో బీసీ కాపు, తూర్పు కాపు, బీసీ, ఎస్సీ వీళ్ళందరూ ఒక తాటిపై వచ్చి మీకు అండగా నిలబడతారా? ఖచ్చితంగా అందరూ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టోలో కూడా విడుదల చేసిన దాంట్లో గతం చేసిన వాటి అన్నిటికంటే ఏదైతే చెప్పారో వాటిని ప్రజలకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేయడంతో పాటు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు ఒక సామాజిక బాధ్యతతో ఈరోజు సాధికార దిశతోని ఈరోజు వాటి అన్నిటి కార్యక్రమాలు చేయడంతో పాటు ఎడ్యుకేషన్లోని మెయిన్గా దానికి సంబంధించి గతంలో ఉన్న దానికంటే వీళ్ళు అమ్మఒడి లాంటి దాటిని కూడా వీళ్ళు పెంచివ్వడంతో పాటు ఏదైతే అన్ని వర్గాలు మా అటు కాపు నేస్తమే కాకుండా ఈబీసీ నేస్తం లాంటి దాన్ని కూడా ఈవేళ పెంచి ఇచ్చే కార్యక్రమాలు, అలాగే సున్నా వడ్డీ లాంటివి కూడా ఈరోజు అందరికీ వర్తింపచేసి 3 లక్షల వరకు సున్నా వడ్డీని వర్తింపచేసే దిశగా తీసుకెళ్ళటం, ఈవేళ పెన్షన్ కూడాను గతం కంటే 2 విడతల్లోని మరి దాన్ని 3,500 కింద చేయటం, వాహన మిత్రాలతో పాటు లారీ నడుపుకునే వారికి కూడాను వాటిని కూడా వాహన మిత్రాలో చేర్చి వారికి కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఇచ్చే పరిస్థితి. అందరూ అన్ని కమ్యూనిటీలు అన్ని కాస్ట్ల వాళ్ళకి ఈవేళ కుమ్మరి కమ్మరి ఎవరైతే ఈరోజు ఉన్నారో రజకులు కానీ ఈరోజు నాయబ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి చూసుకొని చేయటం అనేది ఇవాళ చూస్తున్నాం. అదే అలాంటి అందరినీ కూడా సమానంగా చూస్తున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా జగనన్న ద్వారా ప్రతి కుటుంబం కూడా ఏ కుటుంబం కదిపినా 2.5 లక్షల నుంచి 3 లక్షలు దాటి
ఆరోగ్యశ్రీ లాంటిది 25 లక్షలు అండి ఒక కుటుంబానికి. ప్రతి ఇంటికి కూడా ఈవేళ 3,000 దాంట్లోని వ్యాధిని ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆరోగ్యశ్రీలోని ఈవేళ ఎంతమందినో బతికించి కుటుంబాలను ఇచ్చారు. అలాంటి వాటిని ఈరోజు తీసుకొని ఖచ్చితంగా 100% పార్టీలకు అతీతంగా ఈవేళ ముస్లిమ్స్కి ఉన్నారంటే 4% రిజర్వేషన్ ఆ రోజు ఏది తీసుకొచ్చారు. మరింత ఈవేళ కళ్యాణి తోఫా దీంట్లో కూడా సోదరిమ్మలకి వారికి కూడా ఈరోజు వర్తింపు చేసి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెట్టుకొని చేశారు. ఒకటి కాదు, అన్ని విధాలుగా అందరినీ సమానంగా, ఇల్లు లేకపోతే ఇల్లు, పెన్షన్లు అయితే పెన్షన్లు, వాళ్ళకి ఏది చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అయితే ఇది ఎంఎస్ఎంఈ ద్వారా ఈరోజు చిన్న తరహా పరిశ్రమలు సుమారు ఒక 10,000 పరిశ్రమలను కూడా ఇవాళ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ చెప్పాను నేను. అందుకనే పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు చూస్తున్నారు. ఈబీసీ అంటే వీళ్ళ ఎకనామిక్లో బ్యాక్వర్డ్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి కేవలం నేను బీసీ అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈవేళ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల, దిశ లాంటి యాక్ట్ కూడా తీసుకురావడం వల్ల వీళ్ళ ఆడపిల్లలు సురక్షితంగా వెళ్ళగలుగుతున్నారు. దానికి చట్టం తేడం కాకుండా దానికి కావాల్సినవన్నీ పెట్టుకుని వెళ్ళారు. 100% వీరందరూ కూడాను జగనన్నే రావాలి, కావాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, పరిపాలనా రాజధాని రావాలి, పరిపాలనా రాజధానితోనే విశాఖపట్నం వెనుకబాటుతనం పోవడంతో పాటు యువతకు ఉపాధితో పాటు ఇక్కడ అత్యధిక రెవెన్యూ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చే కార్యక్రమంగా కూడా ఈ విశాఖపట్నం ఉంటుందని చెప్పని ఆ దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికల్లోనే వారి తాలూకా ఏది ఉందో ఇవాళే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. లాస్ట్ టైం పథకాలన్నీ కంటిన్యూ చేస్తారా, ఇంకేమైనా కొత్త పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తారా? లాస్ట్ టైం పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ డెవలప్మెంట్ గురించి ఈరోజు ఏవైతే తీసుకున్నారో వాటన్నిటినీ, అటు ఫ్లైఓవర్స్ కానివ్వండి, 6 లేన్ రోడ్స్ కానీ, ఇక్కడి నుంచి బెంగళూరు వరకు వయా కడప కనెక్టివిటీ కానీ, అలాగే పోర్ట్స్ కానీ, సంబంధించి మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ యాస్టీస్గా అవన్నీ పెడుతూ కొత్తగా యూనివర్సిటీస్ ఏ వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ వచ్చినా వాటికి అవసరమైనవన్నీ ల్యాండ్ అవన్నీ అలాట్మెంట్ చేస్తూ, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఒక ప్రాజెక్ట్స్ వెళ్తూ, కొత్తగా ఈవేళ మళ్ళీ వాహన మిత్రాలని లారీ నడుపుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తూ, ఇంకా దాని లిమిట్ కాకుండా దాన్ని పెంచుకుంటూ ఇవన్నీ వెళ్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఏవి చేయాలనుకున్నవి ప్రజలకు అవసరమైనవే ఈరోజు తీసుకొని చేస్తున్నవి. ఏదో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చేసినవి తెలుగుదేశం ప్రభుత్వంలోని ఇచ్చిన హామీలు బుట్టదాకాలై పక్కన పెట్టి నీతివంతమైన పాలన ఈవేళ ఏవైతే ఉన్నాయో వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి అందిస్తున్న అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలు మళ్ళీ అటువంటిది కావాలంటున్నారు. మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళిపోమని చెప్పేది కాకుండా వారింటికే వచ్చి రేషన్ ఇస్తున్నారు. వారిదే ప్రతిది కూడా ఇవాళ కావాలంటే ఊర్ల చుట్టూ తిరుక్కోకునే పరిస్థితి కాకుండా ఇవాళ ఉన్న ఊర్లోనే ఇవాళ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇలాంటి పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటారు. ఆ పరిపాలన ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇవన్నీ సాధ్యం. ఏదైతే వీళ్ళ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం వస్తుందో ఈరోజు 150 హెచ్ఓడీస్. సో ఇది కూడా మీకు ప్లస్ అవుతుంది అంటారు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్? ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది కావాలని కోరుకుంటున్నారు. 100% ఇవన్నీ కూడా జగనన్నతోనే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రతి వర్గం వారు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి ఈవేళ అవ్వతాతల వరకు మళ్ళీ జగన్ బాబే రావాలమ్మా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా వారందరి తాలూకు ఆశీర్వాదం ఓటు రూపంలో రేపు ఖచ్చితంగా వారిని తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. మీరు కూడా వస్తారు మళ్ళీ అని నేను గట్టిగా చెప్తున్నాను. వైజాగ్కి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మీరు గెలిచాక? నేను ఏదైతే విశాఖపట్నం ప్రాంతంలోని విజన్ విశాఖ అనేదాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళడానికి నా వంతు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా దానిలో సహకారం ఉండాల్సింది. పూర్తి స్థాయిలో నా వంతు ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను వారి గలాన్ని తీసుకెళ్ళి చెప్పడంతో పాటు ఈ ప్రాంతం సస్టైనబుల్ డెవలప్మెంట్కి అవసరమయ్యే వాటితో పాటు ఏదైతే ఇది పట్టణ ప్రాంతంతో కూడుకుని ఉన్న వాటిని
యుఐడిఎస్ఎంటీలోనే ఉన్న గ్రాంట్స్ని ప్రత్యేక నిధులను కూడా ఏర్పాటు చేసి సుందరీకరణ, ఆధునీకరణ, దీనికి అవసరమైన డ్రింకింగ్ వాటర్ సంబంధించినవి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించి మరింత టూరిజం డెవలప్మెంట్ అయినట్టుగా టూరిస్టులు ఇక్కడికి వచ్చే విధంగా మన కల్చర్ని, రిచ్ కల్చర్ని వాళ్ళు తీసుకుని వెళ్ళే విధంగా అటువంటి దాన్ని మహానగరంగా చేయడానికి నా వంతు పూర్తి సహాయ సహకారం స్థానిక ఆడపడుచుగా వారందరికీ నా తాలూకా కమిట్మెంట్ కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వత్స ఝాన్సీ గారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు గెలవాలని. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే. సో చూసారు కదండి, ఇది నా పుట్టినిల్లు, నేను ఇక్కడే చదువుకున్నాను అని గట్టిగా సమాధానం చెప్తున్నారు నాన్ లోకల్ అన్న వాళ్ళకి. విశాఖపట్నం లోక్సభ సీట్ నాదే అని గట్టిగా చెప్తున్నారు. సో చూద్దాం జూన్ 5 రిజల్ట్ రోజు ఏమవుతుందో. స్టేట్ టు జీ తెలుగు న్యూస్.